ఒక్క రాత్రి కేవలం అరగంట వ్యవధి 3 వేరువేరు ప్రాంతాలు 6 ప్రాణాలు. తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన ఆ నరమేధం తర్వాత అందరి నోట ఒక్క పేరే వినిపించింది, రాజ్ కుమార్. పోలీసులు గాలిస్తున్నారు, ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ ఉన్నాడో తెలియని నిందితుడి కోసం సరిహద్దుల వరకు వేట కొనసాగుతోంది. ఇంతలోనే మరో షాకింగ్ పరిణామం. పోలీసులు వెతుకుతున్న నిందితుడు ఓ వెంచర్లో శవమై కనిపించాడు. ఇది నిజంగా ఆత్మహత్యేనా? పరారీలో గడిచిన ఆ రోజుల్లో ఏం జరిగింది? నరమేధంతో మొదలైన ఈ కథ శవంతో ఎలా ముగిసింది? లెట్స్ వాచ్. జూలై 10 అర్ధరాత్రి షాబాద్ పరిసరాల్లో సాధారణంగా మొదలైన రాత్రి కొద్దిసేపటికి రక్తంతో తడిసిపోయింది. ఒకే వ్యక్తి వరుసగా 3 ప్రాంతాలకు వెళ్లి ఒకే రాత్రిలో 6 ప్రాణాలు తీశాడన్న సమాచారం బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చూసిన దృశ్యాలు అధికారులను సైతం కలిచివేశాయి. ప్రతి ప్రాంతంలో ఒకే తరహా దారుణం, ఒకే వ్యక్తిపై అనుమానం, ఒకే లక్ష్యం కనిపించింది. దర్యాప్తులో బయటకొచ్చిన వివరాల ప్రకారం తనపై నమోదైన పోక్సో కేసుపై తీవ్ర ఆగ్రహంతో రాజ్ కుమార్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడనే కోణాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట ఆ కేసుతో సంబంధం ఉన్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు దర్యాప్తు చెబుతోంది. అయితే అదే రాత్రి తన సొంత ఇంటికి వెళ్లి భార్య, చిన్నారులపై కూడా దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఘటన జరిగిన ప్రదేశాన్ని కలుపుతూ సాక్ష్యాలను సేకరించి దర్యాప్తు బృందాలు ఈ నేరం ముందస్తు ప్రణాళికతో జరిగిందా లేక ఒక్కసారిగా ఉన్మాద స్థితిలో జరిగిందా అనే కోణాల్లో విచారణ కొనసాగించాయి. ఘటన బయటపడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు, హోటళ్లు, లాడ్జీలు, దాబాల్లో విస్తృత గాలింపు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన, ప్రతి అవకాశం వినియోగించారు. అతడి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులందరినీ ప్రశ్నించారు. పోలీసులు వేట కొనసాగిస్తుంటే నిందితుడు మాత్రం ప్రతి అడుగులోనూ తప్పించుకుంటున్నాడనే భావన ఏర్పడింది. ఈ కేసులో మరో కీలక అంశం, నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసినట్లు బయటకొచ్చిన సమాచారం. తాను కూడా ప్రాణాలు తీసుకుంటున్నానని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఒక దశలో రైల్వే ట్రాక్ వద్ద అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానం కూడా వ్యక్తమైంది. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అది తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడ అనే కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ రాజ్ కుమార్ ఎక్కడున్నాడన్న ప్రశ్న మరింత ఉత్కంఠగా మారింది. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అతడిపై రివార్డులు ప్రకటించారు. సరిహద్దు జిల్లాల వరకు నిఘా పెంచారు. ప్రతి కొత్త సమాచారం ఆశ కలిగించింది. కానీ ప్రతి క్లూ చివరకు ఖాళీగానే ముగిసింది. అయితే ఈ కథలో మరో మలుపు కొత్తూరు మండలం పెంచర్లలో ఎదురయ్యింది. ఒక వెంచర్లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం అది రాజ్ కుమార్దేనని నిర్ధారించినట్లు వెల్లడించారు. మృతదేహం సమీపంలో విషం బాటిల్ కూడా లభించినట్లు బయట సమాచారం వచ్చింది. నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసిరు ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చెప్పేసి నిర్ణయించుకున్నా. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ మరణానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతోంది. పోస్ట్ మార్టం నివేదికపై ఫోరెన్సిక్స్ ఆధారాలు, విష పదార్థ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. పరారీలో ఉన్న రోజుల్లో అతడెక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు, చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు అనే అంశాలు కూడా విచారణలో కీలకంగా మారాయి.
ఒక నిందితుడి మరణంతో క్రిమినల్ కేసు ముగిసిపోలేదు. ముఖ్యంగా ఒకే రాత్రిలో 6గురి ప్రాణాలు కోల్పోయిన కేసులో జరిగిన ప్రతి సంఘటనను చట్టపరంగా నమోదు చేయడం, సాక్ష్యాలను భద్రపరచడం, మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడం దర్యాప్తు సంస్థల బాధ్యతగానే ఉంటుంది. అందుకే రాజ్ కుమార్ మృతితో గాలింపు ఆగిపోయినా దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ఇక ఈ ఘటన మరొక విషయాన్ని గుర్తు చేసింది. వ్యక్తిగత కక్షలు, కోపం, ప్రతీకారం ఓసారి నియంత్రణ కోల్పోతే ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ కేసు చూపించింది. కొన్ని నిమిషాల హింస అనేక కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. కోల్పోయిన ప్రాణాలు తిరిగి రావు. మిగిలేది బాధ, జ్ఞాపకాలు, న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే. రాజ్ కుమార్ మృతితో ఈ కేసులో గాలింపు అధ్యాయం ముగిసినట్టే కనిపించినా దర్యాప్తు పరంగా ఇంకా పూర్తి కావాల్సిన ప్రక్రియ మిగిలే ఉంది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు, ఇప్పటికే సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు అన్నిటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ సంచలన కేసుకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని దర్యాప్తు అధికారులు కోర్టు ముందుంచనున్నారు. ఒక రాత్రి జరిగిన ఆ దారుణం చాలా కాలం వరకు మరిచిపోలేని నేరంగా నమోదైంది.